హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే ఒక మోరల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఆ స్టోరీ చెప్పడానికి. ఎందుకంటే నాకు ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను నా లైఫ్లో ఇది చాలా చూశాను అనమాట. అందుకని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫైనల్లీ మనం స్టోరీలోకి వెళ్ళిపోతే, ఒక అబద్ధాన్ని 10 మంది 10 సార్లు చెప్తే ఎదుటివాడి మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో చూడండి. ఒక బ్రాహ్మణుడు ఆవు కథ ఉంది. ఆ కథ ఏంటంటే, ఒక ఆవుని బ్రాహ్మణుడికి దానం ఇమ్మంటే ఎవరో ఇచ్చారు. సో ఆ ఆవును పట్టుకుంటూ బ్రాహ్మణుడు ఒక అడవి దారిలో వెళ్తున్నాడు అనమాట. వెళ్తుంటే ఒక నలుగురు దొంగలు ఏమనుకుంటారంటే, ఈ ఆవుని మనం ఎలాగైనా తీసేసుకోవాలి, దొంగతనం చేయాలి అనుకుంటారు. అనుకొని ఫస్ట్ అతను వచ్చి ఏమంటాడంటే, అరే ఒక బ్రాహ్మణుడు అయి ఉండి నువ్వు మేకను తీసుకుని వెళ్తున్నావు ఏంటి అంటాడు. అరే ఇది ఆవు కదా, మేక అంటారు ఏంటి మీరు అని ఆ బ్రాహ్మణుడు చెప్పేసి వెళ్ళిపోతాడు. నలుగురు 4 సార్లు వచ్చి అదే మాట రిపీట్ చేస్తారంట. ఒక బ్రాహ్మణుడు అయి ఉండి మేక తీసుకెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి. ఆ బ్రాహ్మణుడు నలుగురు చెప్పేసరికి, అరే ఇది మేకేనేమో, నేను తీసుకెళ్తున్నానా అని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ నలుగురు అనుకున్నది సాధించారు, ఆవును తీసుకువెళ్ళిపోయారు. ఫైనల్లీ మన రియల్ లైఫ్లో కూడా అలానే జరుగుతుంటుంది తెలుసా. ఒక్కరిని టార్గెట్ చేసి నలుగురు వాళ్ళిలాగా చాలా సాఫ్ట్గా చెప్తారు తెలుసా. అది వినేవాడికి ఏంటంటే, ఫస్ట్ టైం కాదు వాళ్ళు పర్ఫెక్ట్, వాళ్ళ గురించి నాకు తెలుసు అని చెప్తారు. నలుగురు చెప్పేసరికి నిజమే కదా, నిజమేనేమో, అందరూ చెప్తున్నారు కదా, అదే నిజమేమో అని అనుకుంటారు. 4 సార్లు చెప్తున్నాను కదా, 4 సార్లు అబద్ధం చెప్పినా కూడా అది నిజం అయిపోద్ది తెలుసా. మీ లైఫ్లో కూడా ఇలా జరుగుతుంటే మాత్రం కామెంట్ చేయండి. ఓకే.